శ్రీగురుభ్యో నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. విశ్వం ఛానల్ ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలతో ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేమిటంటే, మన నిత్య జీవితంలో ఒక గురువుకు, గురుగ్రహానికి, ఈ గురు పౌర్ణమికి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తాం. ముఖ్యంగా మన ముందరున్నది గురు పౌర్ణమి కాబట్టి ముందుగా గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణమి అనేటువంటిది ఎవరికి సంబంధించిన గురువులైతే ఉంటారో వారికి సంబంధించింది కాదు. ఈ భారతదేశంలో మొట్టమొదటిగా వేదవాంగ్మయము, లేదంటే భారతదేశ గర్వకారణమైన మూల కారణమైన వాంగ్మయానికి సృష్టికర్త అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వేదవ్యాసుల వారికి సంబంధించిందే ఈ గురు పౌర్ణమి. అంటే ఈ గురువులందరూ కలిసి వీళ్ళు ఎంత చెబుతున్నా, ఏం చెబుతున్నా అవన్నీ కూడా వేదవ్యాసుల వారు చెప్పినటువంటి వేదాలో, పురాణాలో, ఇతిహాసాలో ఇట్లా ఏదో ఒక అంశంలోంచి మాట్లాడుతున్నట్టుగానే ఉంది కానీ స్వతంత్రంగా లేదంటే కొత్తదిగా మాట్లాడుతున్నట్టు ఏమీ లేదు. అంటే దాని అర్థం ఏంటి? మన ఆలోచనలన్నింటికీ కూడా మూల కారణమైనటువంటి మహావాంగ్మయ రచన ఎప్పుడో జరిగింది. అది చేసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుల వారు కాబట్టి వారికి సంబంధించిందిగా ఈ గురు పౌర్ణమిని ఎన్నుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేయడమే పరమావధిగా అంటే ఈ పండగ యొక్క పరమావధిగా మన పెద్దలు నిర్ణయించారు. కనుక ఎవరికి వాళ్ళు వాళ్ళ లౌకికమైనటువంటి గురువులకు గుడ్ మార్నింగ్ చెప్పడము, నమస్కారాలు చేసుకోవడం అది కొంతవరకు మాత్రమే యోగ్యమైన, సమంజసమైంది. కానీ అసలు విషయం ఏమిటి అంటే, తప్పకుండా వేదవ్యాసుల వారిని మనం స్మరించుకోవాలి. ఎట్లా స్మరించుకోవాలి? దానివల్ల ప్రయోజనం ఏంటి? స్మరిస్తే లాభం ఏమిటో తెలుసుకుందాం. వేదవ్యాసుల వారిని స్మరించుకోవాలంటే ఋషి వాంగ్మయం బోల్డంత ఉంది. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణం, భారతము, భాగవతము మొదలైనటువంటి గ్రంథాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు కూడా ఉన్నాయి. మన పరిస్థితులు ఏవి బాగుండాలన్నా లేదా ఏవి బాగోలేకపోయినా, మనసు బాగలేకపోయినా, జ్ఞానం పరిపుష్టం కావాలన్నా ఆ గ్రంథాలు తప్పకుండా అధ్యయనం చేయవలసిందే. కనుక ఋషి రుణం తీర్చుకోవాలంటే మన ఇంట్లో ఏదో ఒక పుస్తకం తప్పకుండా ఉండి తీరాలి. గురు పౌర్ణమికి సంబంధించిన ఒక అత్యద్భుతమైనటువంటి పారాయణం ఏదన్నా చెప్పండి అంటే ఒకటే ఒకటి ఉంటుంది. కౌశికోపాఖ్యానం అని మహాభారతంలో ఉంటుంది. దాన్ని తప్పకుండా ఈరోజు అధ్యయనం చేసుకోవాలి. అంటే ఈరోజు పారాయణం చేసుకోవాలి. అది కాకుండా అంటే కృష్ణం వందే జగద్గురుం అని కృష్ణాష్టకం ఉంటుంది. అది కాకుండా గురుపాదుకాష్టకము అవి ఇవి ఎవరి గురువులకు సంబంధించిన గురు పరంపరకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్మరించవచ్చా? అవి తప్పకుండా స్మరించవచ్చు. కానీ మూల కారణమైన గురువును వదిలిపెట్టి కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు మనం గురు పౌర్ణమి అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. తర్వాత గురుగ్రహానికి, తర్వాత మనకు నిత్యం లభించే గురువులకు సంబంధం ఉందా? తప్పకుండా ఉంది. ఎవరి జాతకాలలో గురువు ఏ ఏ మంచి స్థానాల్లో ఉంటే వాళ్లకు తప్పకుండా ఒక మంచి గురువు లభిస్తాడు. లేకున్నా ఉన్నారు కదండి, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటుంటే బోళ్ళంత మంది టీచర్స్ ఉన్నారు కదా. అది మామూలుగా వస్తున్నటువంటి గురువులు. కానీ నీ జీవితం మీద ఒక ప్రభావాన్ని చూపి, నీ మనస్సును మార్చి, నీకు మార్గదర్శకం చేసి, జీవితాంతం పలానా వారి వల్ల నా జీవితం చాలా సులభంగా, సుఖంగా, శాంతిగా నడుస్తోంది, లేదా ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తోంది అని నువ్వు చెప్పుకుంటున్నావంటే తప్పకుండా గత జన్మలో నువ్వు చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల ఈ జన్మలో నీకు గురువు మంచి స్థానంలో ఉన్నాడు అని అర్థం. తర్వాత జ్ఞానానికి ప్రతీక గురువు. చదివింది తొందరగా అర్థం కావడానికి ప్రతీక గురువు. జ్ఞాపక శక్తికి ప్రతీక గురువు. తర్వాత నువ్వు మాట్లాడింది 10 మంది వినడానికి, ఆకర్షింపబడడానికి కారణం గురువు. తర్వాత ఒక 10 మందిలో నువ్వు చాలా పెద్దవాడిగా, గొప్పవాడిగా కీర్తించబడడానికి కారణం గురువు. 10 మంది ఆలోచించే పద్ధతిలో కాకుండా మరొక కొత్త కోణంలో ఆలోచింపజేసే స్ఫురణ అంటారు. అలా చేయడానికి కారణం కూడా గురువే. అంటే గురుగ్రహము గురువు. అయితే ఇప్పుడు గురువు లభించాలంటే గత జన్మలో నువ్వు చేసిన పుణ్యఫలం ఉండాలి. దానికి ఫలితంగానే గురువు లభిస్తాడు. పుణ్యాలు అనగానే మనం ఏమనుకుంటామంటే దానాలు, ధర్మాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ గురుగ్రహాన్ని మెప్పించలేవు. బాగా గుర్తుంచుకోండి. అందరూ కూడా గ్రహాలు బాలేనప్పుడు అన్నిటికీ పూజలు చేసినట్టుగానే గురుగ్రహానికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఏది దానికి సంబంధించినటువంటి వస్తు సామాగ్రి పెట్టి, ఆ మంత్రాన్ని పెట్టి చేస్తూ ఉంటారు.
ఇప్పటికి కూడా మీరు చూడండి, పెళ్లి గావాలంటే గురుబలం గావాలంటుంటారు. ఇల్లు కట్టుకోవాలంటే గురుబలం గావాలంట. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇవన్నీ ఇచ్చేవాడు. ధైర్యాన్ని ఇచ్చేవాడు. ముఖ్యంగా నేను ఇల్లు కట్టగలను, నేను పెళ్లి చేయగలను అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేవాడు బృహస్పతి. కనుక ఈ బృహస్పతి బావుండాలంటే చేయాల్సిన పుణ్యకార్యాలు ఏమిటి అంటే, అతి ముఖ్యమైన పనేమిటంటే పెద్దవాళ్ళను, గురువుల్ని, జ్ఞానులను గౌరవిస్తూ పోవడమే. జీవితాంతం వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని అభిమానిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళ విలువ తెలుసుకుంటూ వెళ్ళడమే. అంతేకానీ అంటే గురువు ఎప్పుడు మనకు వ్యతిరేకంగా, అంటే బృహస్పతి గ్రహం మన జాతకంలో ఎప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది అంటే, గత జన్మలో నువ్వు గురువుల్ని సరైనటువంటి పద్ధతిలో గౌరవించకపోతే, లేదా వాళ్ళని అవహేళన చేసుంటే, లేదా వాళ్ళకివ్వాల్సినటువంటివేదో ఇస్తానని గురుదక్షిణ అంటారే, అవి ఇస్తానని ఒప్పుకొని ఇవ్వకపోతే, లేదా వాళ్ళ విద్యను ఉపయోగించుకొని నువ్వు వక్ర భాష్యం చేస్తూ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తే, లేదా వాళ్ళ మనస్సుకు బాధ కలిగించేటువంటి మాటలేవైనా నువ్వు మాట్లాడి ఉంటే, అంటే వాళ్ళ నిర్లక్ష్యం చేస్తే కూడా బాధ కలుగుతుంది గురువుకి. కాబట్టి అట్లాంటివి చేసుంటే గత జన్మలో, ఈ జన్మలో తప్పకుండా గురువు నీకు నీచంగా గాని, వ్యతిరేకంగా గాని, శత్రుస్థానంలో గాని, ఇంకా ఏదో విధంగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇతను అందరి గురువుల్ని గౌరవించాడు, ప్రేమించాడు. కానీ ఒక గురువును మాత్రం ఈయన అవమానించాడనుకుందాం గత జన్మలో. ఈ జన్మలో ఏం జరుగుతది? ఏం జరుగుతుంది అంటే, ఈ జన్మలో అతనికి బోలెడంత విద్య వస్తుంది. కానీ రాణింపు ఉండదు. కొంతమంది చూడండి, బోలెడంత చదువుకుంటారు. చదువుకునేటువంటి దానికి సంబంధం లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఏమాత్రం సంబంధం లేని జీవితం. అది దానికి కారణం ఏంటంటే, వారి జాతకంలో బృహస్పతి బాగలేకపోవడమే. ఎందుకు బాగలేదు అంటే, పూర్వజన్మంలో పుణ్యం చేయకపోవడమే. ఏమిటా పుణ్యం అంటే, గురువుల్ని, పెద్దవాళ్ళను గౌరవించకపోవడమే. మరి ఈ జన్మలో బావుండాలంటే ఏం చెయ్యాలి? తప్పకుండా ముందు గురువుల్ని గౌరవించాలి. గురువులంటే ఎవరు? లౌకిక విద్య చెప్పిన వాళ్ళా? లేదా ఆధ్యాత్మిక విద్య చెప్పిన వాళ్ళా? ఈ ఇద్దరూ గురువులే. వాళ్ళను గౌరవించాల్సిందే, వీళ్ళని గూడా గౌరవించాల్సిందే. కనుక ఆధ్యాత్మిక గురువునేమో నిరంతరం స్మరణ చేసుకుంటాం. పొద్దున్న లేస్తే ముందు ఆయన ప్రార్థనతోటే మిగిలినటువంటి కార్యక్రమాలు. ఆధ్యాత్మిక గురువు లభించాలంటే ఏం చేయాలి? గురుగ్రహం బావుండాలి. చాలామంది చూడండి, ముఖ్యంగా ఈ శని జాతకులు ఎవరైతే ఉంటారో, అంటే శని జాతకులు అంటే కుంభ, మకర రాశికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వృషభ, తుల రాశికి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ తొందరగా గురువు లభించడు. లభించకపోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళు శని వర్గానికి సంబంధించినటువంటి జాతకులు. అది కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఉంటారు. మీనరాశి వాళ్ళు, తర్వాత కర్కాటక రాశి వాళ్ళు. వీళ్ళకి వెంటనే ఒక గురువు లభిస్తాడు. గురువు అంటే నేను ముందే చెప్పాను. కేవలం విద్య నేర్పడమే కాదు, ఒక మార్గదర్శకంగా ఉంటూ, ఆ వ్యక్తిని ప్రేమిస్తూ, "నీకెందుకోయ్ నేనున్నాను పద" అని నడిపించేటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఎవరో ఒకళ్ళు దొరుకుతూ ఉంటారు. ఈ మిగిలినటువంటి వాళ్ళకు దొరకడం చాలా కష్టం. ఆ దొరక్కపోవడానికి 2 రకాల కారణాలు. ఒకటి, వీళ్ళు శని జాతకులై ఉండడం. 2, వాళ్ళ జాతకంలో బృహస్పతి ఇప్పుడు అనుకూలంగా లేకపోవడం. మూడవది, వీళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి జగత్తుకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటువంటి వ్యక్తులై ఉండడం. కాబట్టి వీళ్ళకెంత ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడాను, ఎంత వీళ్ళు సామాజికం గురించి న్యాయము, ధర్మము ఆలోచిస్తున్నప్పటికీ కూడాను, వీళ్ళకు సరైనటువంటి మార్గదర్శకం దొరకడం చాలా కష్టం. కాబట్టి గురువు అనుకూలంగా ఉండాలంటే తప్పకుండా గురువుల్ని, పెద్దల్ని, జ్ఞానాన్ని, పుస్తకాలని గౌరవించడమే. అయితే ఈ గురు పౌర్ణమికి దానికి సంబంధం ఏమిటి? అంటే ఈ రాశి చక్రంలో గురువు చాలా ఉచ్చగా ఉండేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో అది కర్కాటక రాశి. అది చంద్రుడికి సంబంధించింది. ఆ చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం, అంటే మళ్ళీ గురువుకు సంబంధించినటువంటి రాశికి సంబంధించినటువంటి దాంట్లోన ఉదయించేటువంటిదే ఆషాఢ పౌర్ణమి. కనుక అది సంపూర్ణంగా గురు గ్రహానికి, గురువు రాశికి సంబంధించింది కనుకనే జ్ఞానం పూర్ణమైనటువంటిది. అంటే వచ్చేటువంటి కాంతులన్నీ జ్ఞాన ప్రసరణ చేసేటువంటి కాంతులు కాబట్టి దీన్ని మనం వేదవ్యాసుల వారికి అంకితం చేశాం. ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజున గురువుకి సంబంధించిన పూజ చేస్తూ, వారు ఇందాక మనం చెప్పుకున్నట్టు వేదవ్యాసులు రచించినటువంటి భగవద్గీత పారాయణం చేయడము, కౌశికోపాఖ్యానం పారాయణం చేయడము, లేదా వేదవ్యాసుల వారికి సంబంధించిన సాహిత్యాన్ని ఏమాత్రం పారాయణం చేసినా తప్పకుండా వాళ్లకు గురు అనుగ్రహం లభిస్తుంది.
అట్లా కాకుండా ఆ బాబాలు, ఈ బాబాలు, ఆ అమ్మలు, ఈ అమ్మలు ఏదోదో చూసిన వాళ్ళల్లా గురువు అనుకుంటూ ఎవరైతే వెళతారో, మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ ఈ గురువు నీచ స్థితిలో ఉండడం వల్ల ఇంత జ్ఞానం ఉన్నా గాని జీవితం వెలుగు లేకుండా, ఎందుకు కూడా ఉపయోగపడకుండా నిష్ప్రయోజనమైన జ్ఞానం అవుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఈ గురు పౌర్ణమిని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. సరైన పద్ధతిలో సద్వినియోగం చేసుకోండి. మన వేదవ్యాసుల నుంచి వచ్చిన గురు పరంపర ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గురువుల్ని మాత్రమే ఆదరించండి. వాళ్ళని మాత్రమే అభిమానించండి. వాళ్ళను పూజించండి. తప్పకుండా వేదవ్యాసుల వారికి సంబంధించిన సాహిత్యాన్ని అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేయండి. శుభం భూయాత్.